వేరే ఇంకొక ఆప్షన్ కి వెళ్ళే స్కోప్ లేకుండా మీ దగ్గరనే లాక్ చేసే విధంగా ఉంది. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. లాంగ్ డ్రైవ్ కార్స్ ఎందుకు వచ్చారు సార్? లైక్ ఫ్లెక్స్ నో డిపాజిట్ అనే ఆప్షన్ మీ దగ్గర ఉంది. సో అది నాకు కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉంది. లైక్ ఇమీడియట్ గా రావడం, తీసుకొని పోవడం, అది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది. సార్, మీరు లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ లో బుక్ చేసుకున్నారు అంటే ఇంటి నుంచి బుక్ చేసుకుని వచ్చారా, ఇక్కడ వచ్చిన తర్వాత బుక్ చేసుకున్నారా? అంటే నేను యాక్చువల్లీ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఇది 14th or 15th టైం. ఐఎమ్ యాక్చువల్లీ రెగ్యులర్. సో నా ఫ్లెక్సిబిలిటీ లైక్ ఒకవేళ కార్ బాగుంది అనుకోండి, అక్కడ నుంచే బుక్ చేసుకుంటాను. లేదంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి ఓకే, ఏ కార్ బుక్ చేసుకున్నారు సార్? రైట్ నో అయితే సిలీరియో తీసుకున్నాను. ప్రీవియస్ గా ఆల్మోస్ట్ లైక్ అన్ని కార్ ఆప్షన్స్ మీ దగ్గర ట్రై చేసి లైక్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అండ్ ఈ కార్ అయితే నాకు ఫస్ట్ తీసుకునేటప్పుడు ఏంటి ఈ చిన్న కార్ ఎందుకు అన్న థాట్ వచ్చింది. బట్ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ కండిషన్. నా ఇండివిజువల్ గా లైక్ నా ఎలోన్ పర్పస్ గా హైదరాబాద్ లో చాలా సెల్ఫ్ డ్రైవ్ కార్ రెంటల్స్ ఉన్నాయి, కానీ లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ ని ఎందుకు చూస్ చేస్తున్నారు? యా, మీకు ఇంతకు ముందు చెప్పాను కదా అండి. లైక్ ఫస్ట్ థింగ్ పేమెంట్ ఫ్లెక్సిబిలిటీ. సెకండ్ థింగ్ ఏంటి అంటే లైక్ నో డిపాజిట్ అనే ఆప్షన్ నాకు చాలా ఫ్లెక్సిబుల్ ఉంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే ఒకవేళ ఒక ఆప్షన్ లేకపోయినా ఇమీడియట్లీ మీరు ఇంకొక ఆల్టర్నేట్ ఆప్షన్ మాకు సెట్ చేస్తున్నారు, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్. లైక్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అయినా కావచ్చు, ప్రెసెంట్ ఎక్స్పీరియన్స్ అయినా కావచ్చు, ఐఎమ్ లైక్ వేరే ఇంకొక ఆప్షన్ కి వెళ్ళే స్కోప్ లేకుండా మీ దగ్గరనే లాక్ చేసే విధంగా ఉంది. మా టీమ్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఈ విషయం అయితే నేను చాలా క్లారిటీగా చెప్పాను. నేను ఏ టైంకి వచ్చినా గానీ అంతే ఫ్రెండ్లీ వేలా రిసీవ్ చేసుకుంటారు. ఈవెన్ లైక్ మీరైనా సరే, ఎవరైనా సరే, ఆ బాండ్ తోని లైక్ ద వే యూ రిసీవ్ వెరీ ఇంప్రెసివ్. ఎవరికి కూడా నాకు తెలిసి ఇక్కడ ఒక యాటిట్యూడ్ బిహేవ్ చేయడం గానీ అదేం లేదు. లైక్ ఎవ్రీ వన్ ఈస్ ఫ్రెండ్లీ అండ్ ఫ్లెక్సిబుల్. లైక్ యాజ్ ఇఫ్ ఏదో నేను నా ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చి కార్ తీసుకున్న విధంగా లైక్ యూ పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ లో కార్ బుక్ చేసుకునే ప్రాసెస్ లో ఎన్ని మినిట్స్ పట్టింది? మ్యాక్స్ మినిట్స్ లో అంటే లైక్ బిలో 5 minutes థింక్ మచ్ మోర్. ఎందుకంటే లైక్ మాకేంటంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇఫ్ ఎట్ ఆల్ మాకు డీజిల్ కావాలంటే డీజిల్ అనే ఆప్షన్. అండ్ అక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ యాప్ లో చాలా ఫ్లెక్సిబుల్ ఉంది. లైక్ మన డిస్టెన్స్ కావచ్చు, లైక్ ఎనీథింగ్, లైక్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకే సార్, లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ గురించి మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా రెఫర్ చేయడం గానీ, రిలేటివ్స్ కి రెఫర్ చేయడం గానీ ఇలా ఏమైనా జరిగిందా? అది ఆబ్వియస్ గా ఉంటది కదా, ఖచ్చితంగా చెప్పాను. అండ్ లెట్స్ సి వాళ్ళ ఇష్టం. ఇంకా నా ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళతోని లైక్ జెన్యున్ గా షేర్ చేసుకున్నాను. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండ్ ఫ్లెక్సిబుల్ అండ్ ద వే యూ పీపుల్ ట్రీట్ us ఇస్ వెరీ గుడ్. నథింగ్ ఎల్స్. 5 స్టార్ రేటింగ్ లో మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు? ఆబ్వియస్లీ లైక్ కొన్ని మైనర్ డిఫాల్ట్స్ వల్ల ఐఎమ్ గోయింగ్ విత్ లైక్ 4. లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ గురించి ఇప్పుడు అంటే వాళ్ళు వచ్చి కొత్తగా బుక్ చేసుకునే కస్టమర్స్ కి మీరు ఏం చెప్తారు? న్యూ కస్టమర్స్ కి అంటే వాళ్ళు పెద్దగా లైక్ ఏదో వెహికల్ రెంట్ తీసుకుంటున్నాం, స్ట్రెస్ గా తీసుకురావడం అన్న ఆలోచన అవసరం లేదు. లైక్ ఏదైనా మీరు కాల్స్ లో ఫాలో అప్ అవుతున్నారు. ఇఫ్ ఎట్ ఆల్ ఎక్స్టెండ్ కావాలన్నా యూ పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఫ్లెక్సిబుల్. సో ఏదైనా లైక్ కామ్ గా వచ్చేసేయండి, తీసేసుకోండి, చిల్ అయిపోండి అండ్ మళ్ళీ అంతే సేఫ్ గా వచ్చి మీ కార్స్ హ్యాండ్ ఓవర్ ఇచ్చేసి. 15 టైమ్స్ బుక్ చేసుకున్నారని చెప్తున్నారు కదా, ఎప్పుడైనా వెహికల్ కి డ్యామేజ్ జరగడం గానీ ఇలా ఏమైనా జరిగిందా? అది డిపెండ్స్ ఆన్ మన డ్రైవింగ్ కాన్షియస్ కదండి. లైక్ నేనైతే నా ఓన్ వెహికల్ లాగా ఫీల్ అవుతాను. వాట్ ఎవర్ ద వెహికల్ మీ దగ్గర తీసుకున్న ఏ వెహికల్ అయినా సరే, అది బి లైక్ వెరీ నా ఓన్ వెహికల్ అన్న ఫీల్ లో ఉంటాను. కాబట్టి ఆ కాన్షియస్ లో లైక్ వెహికల్ అయితే ఎప్పటివరకు ఎలాంటి డ్యామేజ్ జరగలేదు, జరగదు